ఈ రోజైతే శుక్రవారం రాగానే ప్రతి ఇంట్లో జరిగే కార్యక్రమం ఏంటంటే ఇంటి ముందు కల్లాపి చల్లి మంచిగా ముగ్గేసి ఇల్లు మొత్తం తుడిచి శుభ్రంగా స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు కుంకుమలతో పూజించి ఆ తర్వాత భగవంతుడి ఫోటోలను చక్కగా తుడిసి కొబ్బరికాయ అగరబత్తులు పూలు నూనె తీసుకొచ్చి భగవంతుడికి మనమంతా పూజ చేస్తాం. కానీ ఈ భగవంతుడికి మనము పూజ చేస్తూ ఉన్నప్పుడు భగవంతునికి పూజ చేయడం వలన కొంతవరకు మన ఇంట్లో మన ఫ్యామిలీకి కొన్ని నష్టాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఎవరు కూడా నమ్మరు. కానీ నేను చెప్పే విషయం మాత్రం వాస్తవం. ఎందుకొరకు ఈ విషయం చెప్తున్నాను అనంటే కొన్ని సర్వేలు కొన్ని షాకింగ్ విషయాలని మనకు తెలియజేశాయి. అట్టెట్లా మనము భగవంతునికి పూజ చేసేది మనమందరము చల్లగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతోటి జీవించాలని, కుటుంబ సభ్యులమందరము సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాం కదా. ఆ భగవంతునికి పూజ చేయడం వల్ల మనకు నష్టం వస్తుంది అని అంటే ఇది సరైన విధానం కాదు, ఇది తప్పుడు సమాచారం అని చెప్పి కొంతమంది వాదనకు దిగవచ్చు. అవునండి, నేను చెప్పేది వాస్తవమే. ఇప్పుడున్న ఈ కాలంలో ఇప్పుడున్న ఈ పరిస్థితులలో మనం వాడే ప్రతిదీ కూడా కల్తీ. ఆ కల్తీ వలన మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు అనేటివి వస్తూ ఉన్నాయి. అదంతా మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఇప్పుడున్న ఈ ప్రస్తుత కాలంలో మనం వాడే ఈ అగరబత్తుల వలన అందులో నుంచి వచ్చే ఆ స్మోక్, ఆ పొగ వలన మన ఫ్యామిలీలో ఉండే కొంతమంది ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇది వాస్తవం. సిగరెట్ తాగితే ఆ పక్కవాడు పీల్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అలాగే ఇలాంటి అగరబత్తులు వాడడం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఒక సర్వేలో తేలిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఇప్పుడున్న ఈ కాలంలో ప్రస్తుతం షాపులలో దొరికే అగరబత్తులు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు. దాని వలన అందులో వాడే ఆ మెటీరియల్ సరైంది కాకపోవడం వలన అది తీసుకొచ్చి మనము ఆ భగవంతునికి అంటించి ధూపదీప నైవేద్యం పెడతా ఉంటాం. అందులో నుంచి వచ్చే ఆ స్మోక్ వలన మనకు కొంతమందికి తల తిరిగినట్టుగా అవుతుంది. ఆ వాసన పడక తలనొప్పి కూడా లేస్తాం. దీనికి అందుకు కారణం ఏందో తెలుసా? ఈ అగరబత్తులలో కల్తీ అనేది ఉండడం వలన. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏందనంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయద్యతి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి అగరబత్తులు పెడితేనే, పూలు సమర్పిస్తేనే, కొబ్బరికాయ కొడితేనే, లేక దీపారాధన చేస్తేనే మనకు దేవుడు కనికరిస్తాడని, దేవుడు మనపై దయ చూపుతాడనేది సరైంది కాదు. మనకు ఉన్నంతలో ఈ ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వాటితో ఆ భగవంతుడికి నైవేద్యం చేసినా లేక పూజ చేసినా తాను స్వీకరిస్తానని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేయడం అనేది జరిగింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయద్యతి. ఒక పత్రమైనను ఒక పుష్పమైనను లేక ఇవి ఏవి దొరకకపోయినా కాసిన్ని జలాలతోటి నాకు పూజ చేయండి, నాకు సమర్పించండి, మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా పూజ చేయడమే సరైంది అనేది నాకు అర్థమైన విషయం. అగరబత్తులే కాదు, ఇప్పుడు వచ్చే నెయ్యి కూడా కల్తే, ప్రతిదీ కూడా కల్తే ఉంది. అవి తీసుకొచ్చి మన ఇంట్లో ఆ భగవంతునికి సమర్పించి ఆ భగవంతునికి నైవేద్యంగా పెట్టినప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు అనారోగ్యం ఏర్పడుతుంది అనేది వాస్తవమైన విషయం. మీరు ఎప్పుడైనా గమనించండి, కొన్ని రకాల అగరబత్తులు మనము స్మెల్ పీల్చుకున్నప్పుడు మనకు తలగ తిరగడం కానీ ఒక రకమైన అనీజీ ఫీలింగ్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఎందువలన వస్తుంది అని అంటే ఇప్పుడున్న ఈ కాలంలో ప్రతిదీ కూడా కల్తే కాబట్టి ఆ కల్తీ వలన మనకు పడక మనకు అలా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతునికి భక్తి శ్రద్ధలతోటి మన ఇంట్లో మన ఇంటి ముందు ఓ తులసి ఆకుతో కానీ ఓ జలంతో కానీ భక్తి శ్రద్ధలతోటి మనం పూజ చేసుకుంటే అదే 10,000. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనం మెదలాలే కానీ వాళ్ళు చేసిర్రు వీళ్ళు చేసిర్రు మనం కూడా అట్లనే చేయాలని కాదు. మన ఆరోగ్యం కూడా
ముఖ్యమే. భగవంతుణ్ణి పూజ చేయడం కూడా ముఖ్యమే. భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుణ్ణి పూజిద్దాం. ఇలాంటి కల్తీ విషయాల పట్ల, ఈ కల్తీ వ్యవహారాల పట్ల జాగరూకతతో ఉందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకనాంనాం కలికల్మష నాశనాం నాణ్యత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని మనకు వేదాలలో వాక్యం. ఈ కలికాలంలో పూజలు, పునస్కారాలు, యాగాలు, యజ్ఞాలు, గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు తిరిగితే పుణ్యం రాదు. కేవలం ఆ భగవంతుని యొక్క నామాల్ని జపించడం ద్వారానే ఈ లోకంలో మనకు పుణ్యం వస్తుంది అనేది వేదాలలో వాక్యం. ఎందుకంటే కలికాలంలోని మనుషులు అర్ధాయుష్కులు, ఆలోచన తక్కువగా ఉంటుంది, ప్రతి విషయాన్ని నమ్ముతారు. ఒక విషయం చెప్తే దాన్ని తొందరగా తెలుసుకోలేరు. ఇలాంటి పరిస్థితులలో సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో చేసినట్టుగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాదులు, తీర్థయాత్రలు చేస్తే ఎలాంటి పుణ్యము రాదు. ఆ చేసే శక్తి, ఆ ధారణ శక్తి ప్రస్తుత కలికాలంలో లోపించి ఉండడం మూలాన ఆ భగవంతుడే స్వయంగా మనకొక మహామంత్రాన్ని, హరినామ సంకీర్తనాన్ని మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకనాంనాం కలికల్మష నాశనాం నాణ్యత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. నువ్వు ఎన్ని వేదాలు చదివినా ఇంతకంటే మంచి తరుణోపాయము, ఇంతకంటే మంచి మహామంత్రం నీకు ఎక్కడా దొరకదు. సర్వ వేదాలలో కూడా కేవలం హరినామ సంకీర్తనం చేయడం ద్వారానే కలికాలంలో, ఈ కలియుగంలో ముక్తి, మోక్షం అనేది వస్తుందనేది తెలుసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశకనాంనాం కలికల్మష నాశనాం.